గుడ్ మార్నింగ్. బోల్ తెచ్చుకున్నాను ఆడుకోవడానికి బొమ్మలు. ప్రజెంట్ కండిషన్లోకి వద్దాం. ప్రజెంట్ వై ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ అన్సర్టెన్. ఏ ఆలోచనలు ఎంతవరకు తీసుకొచ్చే, ఈ ఆలోచనల వెనక ఎవరున్నారు? సో లెట్స్ కొంచెం డీప్ డైవ్ ఇంటూ దిస్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్. వై ఈస్ ఇరాన్ టార్గెటెడ్ అండ్ ఇరాన్ ఏమని పెట్టింది స్టేట్మెంట్స్ బయట, అండ్ అకార్డింగ్ టు దట్ యుఎస్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, మధ్యలో ఈ అరబ్ కంట్రీస్ మీదకి వెళ్ళిపోయింది ఎందుకు, వాళ్ళు ఎందుకు పాపం మధ్యలో. ఓకే, when you have the power, we have to take decisions accordingly, where not major margin of sectors and people and societies and families మధ్యలో కాన్వర్జేషన్స్ బాగుండాలి అంటే ఫ్యామిలీస్, సొసైటీస్, నేషన్స్ అండ్ వరల్డ్, ఈ వరల్డ్ పవర్ ఒకరి చేతిలో ఉండేటప్పుడు అక్కడ డెసిషన్స్ సరిగ్గా తీసుకోకపోతే ఏడ్చినట్టుంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి సొల్లు వాగి. సి at that age, DJT, Donald Trump, his personality will carry some blood pressure, sugar and some health issues. దానికి తగినట్టు he have to, how he is considered about the health of himself, of his lifestyle, he have to be that concern of this world where he is having that power in his hands. He have to take the the decisions which will not affect major margin of people around the world, nations, societies, families. Lower కింద కేటగిరీలో ఫ్యామిలీస్ ఒకరితో ఒకరు ఏం మాట్లాడుతున్నారో దే హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ లెట్స్ సీ ఇంటూ ఆయన చనిపోయారు కదా సుప్రీమ్. సో లెట్స్ సీ వాట్ ఈస్ హిస్ లెవెల్ ఆఫ్ థింకింగ్, వాట్ ఆర్ హిస్ ప్యాటర్న్స్, వాట్ డిడ్ ఇట్ ఈవెన్ ట్రై టు టెల్ అస్. అండ్ Iran economy, purchasing value of money ఎలాగుందో ఆ స్థితి ఏంటి గతి ఏంటి చూద్దాం. ఓకే, ఫస్ట్ అదొక డెమోక్రసీ అని అనలేము, లీడర్షిప్ అన్న డిక్టేటర్ లాంటి మనిషి అన్నమాట. డిక్టేటర్ లాంటి మనిషి మెయిన్ ఇంటెన్షన్స్ ఏంటంటే రిలీజియన్. సో రిలీజియన్ పట్టుకొని ఈ కేమ్ ఇన్ టు దట్ పర్షియన్ ల్యాండ్, ఇరాన్లోకి. అప్పటిదాకా ఇట్స్ నార్మల్ అంట, బట్ వెన్ హీ కేమ్ హీ ఇంప్లిమెంటెడ్ వాళ్ళ కల్చర్, ఇవి వేసుకోవాలి అవి వేసుకోవాలి అని చెప్పి. సో వెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ ప్రాపర్ వే, అంటే నచ్చిన వాళ్ళు వేసుకుంటారు, నచ్చలేని వాళ్ళు వేసుకోరు. ఇట్ ఈస్ దేర్ ఇండివిజువల్. బట్ ఏంటంటే ఇది ఒక రిలీజియన్ అని చెప్పి ఆ ఊబిలోకి దించి అండ్ దానికి తగినట్టు చర్యలు తీసుకొని చంపేయడం కాదు కదా. సో వాట్ ఈజ్ అంటే ద థింకింగ్ ప్యాటర్న్. సో మా దగ్గర చాలా యురేనియం వస్తుంది, యురేనియం ఇస్ స్పిల్లింగ్ అవుట్.
తవ్వుతున్న కొద్దీ వస్తుంది యురేనియం మంచి ఎమిషన్, ఎక్స్ప్లోజన్ రెండు ఉంటాయి. ఓకే, ఎమిషన్ నెక్స్ట్ డిఫ్యూజన్ ఏదో అవుతుంది, యురేనియం 235 ఏదో ఇప్పుడు చదువుకుంది. ఓకే ఫైన్. సో యురేనియం బోర్డు వస్తుంది మాకు. సో అండ్ తవ్వుతున్న కొద్దీ ఎక్కువ 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 ఆయిల్స్ వస్తున్నాయి బయటికి. సో దాని నుంచి డీల్ మాట్లాడుకున్నారు అండ్ చైనాకి దే ఆర్ సెండింగ్ ఇట్ ఆల్మోస్ట్ ఒక 80% వరకు అక్కడి నుంచి అలా వాళ్ళు సెండ్ చేసుకుంటున్నారు. ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అకార్డింగ్ టు దట్ ఆయిల్ రిజర్వ్స్ అనగానే జార్జ్ బుష్ అనుకుంటా చెప్తా ఆగండి, సమ్ కనెక్షన్స్ వస్తున్నాయి. జార్జ్ బుష్ ఏమవుతుందంటే, జార్జ్ బుష్ వాళ్ళ ఫాదర్ ఎవరో ఆ టైంలోని గోల్డ్ చెప్తాను ఆగండి. 2 కంట్రీస్ జర్మనీ అండ్ జపాన్ ఈ రెండు ఏం చేసాయంటే కొంచెం వెనక్కి వెళ్తే 1800s ఎండింగ్ ఆ టైంలో, 1800s ఎండింగ్ 1900s ఎర్లీ 1900s ఆ టైంలో ఏమవుతుందంటే దేర్ ఇస్ ఎ స్పేస్ రేస్. యుఎస్కి రష్యాకి స్పేస్ రేస్లోని లైకా అని చెప్పేసి స్పుత్నిక్ అని చెప్పేసి అది వెళ్ళిపోయింది అన్నమాట మూడు మీదకి. ఓకే, ఆ టైంలో స్పుత్నిక్ లైకా అని పంపించారు. స్పుత్నిక్ అండ్ ఇక్కడ కొట్టించుకుంటున్నారు ఇక్కడ యుఎస్లో బాబాయ్ పంపిస్తారు. దట్ కైండ్ ఆఫ్ సినారియో ఇస్ గోయింగ్ ఆన్. ఓకేనా, కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది చూడండి. వాళ్ళకి ఆ టైంలోనే అది అయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చాక ఆ యుఎస్ ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే దే నీడ్ ఆటోమొబైల్స్ అనమాట. సో వాళ్ళు గ్రోత్ స్టేట్లో ఉన్నారు. అపోలో అవన్నీ పట్టుకొని దే సక్సెస్ఫుల్లీ డిడ్ ఆల్ దోస్ ఇన్ స్పేస్లో ఏవైతే చేయాలో అవన్నీ దే మేడ్ ఇట్. స్పేస్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకున్నారు. స్పుత్నిక్ అయిపోయిన తర్వాత అపోలో సిరీస్ వచ్చింది, అది అయిపోయిన తర్వాత దెన్ కేమ్ ఇన్ టు ది అంటే వీళ్ళు ఆఫ్టర్ ఫెడరల్ రిజర్వ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నేను ఏంటైందంటే జేపీ మార్గన్ అనే పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్స్ ఫెడరల్ రిజర్వ్స్ మీద చాలా ఎక్కువ ఉన్నది. అండ్ ఓకే, అండ్ స్టార్ లైన్ అని చెప్పి అనమాట. స్టార్ లైన్ అనే కంపెనీలోని ఈ షిప్స్ ఉంటాయి అన్నమాట. సో అప్పటికి జేపీ మార్గన్ ఈస్ అ బిగ్ ప్లేయర్ ఇన్ ఫినాన్స్, బ్యాంకింగ్ సెక్టర్కి ఎక్కువ యూటిలైజ్ అయిన ఇన్ఫ్లుయెన్స్ అయిన పర్సనాలిటీ జేపీ మార్గన్ అనమాట. ఇక్కడ నేను ఏదో స్పాంటేనియస్గా వచ్చే కానీ తర్వాత ఇవి ఎక్కడికి వచ్చాం మనం 1800s 1900s అపోలో సిరీస్ అయిపోతుంది. స్పుత్నిక్ అక్కడ పంపిస్తారు, అపోలో సిరీస్ అయిపోతుంది, ఇక్కడ వెళ్తుంది, లాంచ్ చేశారు, బాగానే ఉంది అంతా. ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్స్ వచ్చి ఆ తర్వాత అనమాట 1914 to 1950 ఈ మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే డీడాలరైజేషన్ చేశారనమాట. డీడాలరైజేషన్ చేయడం వల్ల పర్చేసింగ్ వాల్యూ ఆఫ్ మనీ పడిపోద్ది. పడుతుంది. నోట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఇసురుకొని పనికి రాకుండా ఏవో మోటార్లాగా ఎక్కడ ఉంటాయి అన్నమాట. అది కూడా దాటేసి కొంచెం ముందుకు వస్తే వద్దులేండి, దాటేసి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సినారియో ఏంటంటే ఆటోమొబైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఎవరు? యుఎస్. ఓకేనా, యుఎస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ట్రేడింగ్లోకి ఏమొచ్చింది? డాలర్ వచ్చింది కదా. ట్రేడ్ డీలింగ్లోకి వీటిలోకి డాలర్ వచ్చింది కదా. ఈ వచ్చే టైంలోనే వీళ్ళు ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో చూడండి, వాళ్ళ డెసిషన్స్, వాళ్ళు ట్రేడ్ డాలర్ మీద అవుతుంది. ఈ టైంలోనే
ఈ టైంలోనే ఆటోమొబైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు బాగా. ఆ టైంలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ రెవల్యూషన్ ఎక్కడైంది? జర్మనీ అయ్యింది, నెక్స్ట్ జపాన్. ఓకేనా? సీన్ ఏమైందంటే ఇక్కడ ఎవ్రీ కంట్రీతో దే ఆర్ హ్యావింగ్ సమ్ డీల్స్ టు ఇంపోర్ట్. సో డాలర్ అనే మీడియంతోని దే ట్రై టు ఇంపోర్ట్ అనమాట. డాలర్ అనే పేరుతో దే ట్రై టు ఇంపోర్ట్ సమ్ వేరియస్ గూడ్స్ వేర్ యుఎస్ ఈస్ ల్యాకింగ్. యుఎస్ దగ్గర ఉండవు కదా, అన్ని ఉండవు కదా. సో ఇన్ ద సేమ్ వే దే ఒక సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్. ఈ ఆటోమొబైల్ సెక్టర్ నుంచి దే హ్యావ్ టు ఇంపోర్ట్ సమ్ పార్ట్స్ కానీ, వెహికల్స్ కానీ. ఆ టైంలో మోస్ట్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ జర్మనీ అండ్ జపాన్. డాలర్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన తర్వాత ట్రేడ్ కరెన్సీగా ఈ డాలర్ అయిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, ఆ టైంలోని గోల్డ్కి ఈక్వల్గా డాలర్ కాదు కదా, గోల్డ్ రిజర్వ్స్ మీద ప్రతి కంట్రీ వాళ్ళకి ఎంత గోల్డ్ ఉందో ఆ రిజర్వ్స్ మీద డాలర్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? వీళ్ళ ఒప్పందం ఏంటంటే, యుఎస్ది డాలర్స్ మీ దగ్గర ఉంచుకోండి, మాకు ఆటోమొబైల్స్ పంపించండి అని చెప్పి జర్మనీతో జపాన్తో అంటే, మేము అలా ఒప్పుకోం, కానీ మాకు గోల్డ్ ఇవ్వండి, డాలరు గోల్డ్ ఈ రెండు బేసిస్ మీద, ఈ రెండు బేస్ పాయింట్ కదా, మాకు డాలర్స్ వద్దు, గోల్డ్ ఇవ్వండి అని చెప్పి దగ్గరగా ఓ 20% జర్మనీ దొబ్బేసింది. జపాన్ ఒక 15-30% వరకు దొబ్బేసింది అన్నమాట యుఎస్ దగ్గర గోల్డ్. ఓకేనా? ఇదొక అంటే చాలా ఇంటెలిజెంట్ స్మార్ట్ ప్లే అనమాట. వీడు డాలర్స్ అని చెప్పి తెచ్చాడేవో బయటికి, మనకి ఏంటో అర్థం కావట్లేదు, ఎందుకు వచ్చింది ఇది అసలు అని చెప్పి ఆ జోన్లోకి తీసుకెళ్ళాడు అనమాట. సో వాళ్ళకి అప్పుడు అర్థమైంది, వీడేదో మూమెంట్ సెర్చ్ చేస్తున్నట్టున్నాడు, మనం వీడికి మూమెంట్ సెర్చ్ చేయాలి అనే పాయింట్, అనే ఆలోచనలని యుఎస్ దగ్గర ఉన్న గోల్డ్ దొబ్బిస్తారు అనమాట. సో అప్పుడు దానికి తగినట్టు డాలర్స్ మెయింటైన్ చేయాలి. గోల్డ్ ఎంత ఉందో ఆ రిజర్వ్స్ బట్టి డాలర్స్ మెయింటైన్ చేయాలి. దానికి తగినట్టు మెయింటైన్ చేయలేదు అంటే డాలర్ వాల్యూ పడిపోద్ది. గోల్డ్ తగినట్టు డాలర్ మెయింటైన్ చేయాలి. చాలా బ్లైండ్గా, అంటే చాలా లూజ్ టంగ్తో చెప్తున్నాను, బట్ దీని గురించి డీటెయిల్గా వెళ్తాం తర్వాత. దాని నుంచి బోల్డ్ ఉన్నాయి ఇంకా చేయడానికి. ఓకే, ప్రజెంట్ ఎలా వినండి అంతే చాలు. సో ఆ టైంలో అలా అయ్యింది అనమాట. వీళ్ళ దగ్గర దొబ్బిసారు అనమాట. ఆ టైంలో వీళ్ళ దగ్గర గోల్డ్ రెండు కంట్రీస్ when two countries took away the gold in smart way from the big power, ఆ టైంలో ఏమవుతుంది? ఆ టైంలో జార్జ్ బుష్ అనుకుంటా, లేదా ఆ ముందు ప్రెసిడెంట్ ఎవరు, రెండు సినారియోలు అయ్యాయి అక్కడ. రెండు సినారియోలు చెప్పాలి, విచ్ ఇస్ కనెక్టింగ్ టు అరబ్ కంట్రీస్ అటువైపు. సో ఏమైందంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు, విల్ టేక్ గోల్డ్ అని చెప్పి దోస్ టూ కంట్రీస్ టుక్ గోల్డ్ ఇన్ స్మార్ట్ వే, ప్లేయింగ్ స్మార్ట్. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ తక్కువ అయ్యాయి కాబట్టి ఆ టైంలో ఏమైందంటే, అంటే బ్రూటల్గా సివిలియన్స్ మీద, ఇఫ్ ఎనీబడి ఈస్ హ్యావింగ్ గోల్డ్ మాకు ఇచ్చేయండి అనే టైప్లోని దే టుక్ ఎవ్రీథింగ్, ఆల్మోస్ట్ ఆల్ ది గోల్డ్ విచ్ ఈస్ ఇన్ ది పీపుల్స్ హ్యాండ్. అంటే షేర్ ఉన్న, గోల్డ్ రింగ్ ఉన్న, ఏ ఉన్నా తీసుకునే వాళ్ళు అనమాట. తీసుకుని ఆ రిజర్వ్స్ దానికి తగిన డాలర్స్ అలా మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకేనా? అండ్ ఆ టైంలోనే జార్జ్ బుష్ అనుకుంటా, లేదా ప్రయర్ ప్రెసిడెంట్ కానీ ఇటువైపు వెళ్ళారు అనమాట. అరబ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఆయిల్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి అర్థమైంది అనమాట. ఎవడో కొనుక్కుని అక్కడ ఇలా స్టార్ట్ అయింది, అరబ్ కంట్రీస్లో ఆయిల్స్ ఏవో వస్తున్నాయి, యూజ్ ఉంటాయి అవి, క్రూడ్ ఆయిల్ అని చెప్పి అని అనగానే వీళ్ళు అక్కడికి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారనమాట. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఇటువైపు నుంచి వచ్చింది. సో ఇప్పుడు డీల్ ఎలాగవుతుంది? ఇద్దరు వచ్చి, రెండు కంట్రీలు వచ్చి గోల్డ్ దొబ్బుకెళ్ళిపోయారు అనే టైంలోని వీళ్ళ ట్రేడ్ డీల్ ఎలా అయ్యిందంటే, క్రూడ్ ఆయిల్ మీరు డాలర్స్లోనే ట్రేడ్ చేయండి
అని చెప్పి అనేసరికి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్ తగినట్టు అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. ఆ గ్యాస్ ఏవైతే సక్ చేస్తుందో ఫ్రమ్ ఎర్త్, ఆ ఇసుకల్లో నుంచి దానికంతా మిషనరీ ఇండస్ట్రీ సపరేట్గా ప్యాకేజ్ ఉండాలి. అదంతా ఉన్నది. ఉండిన తర్వాత సారీ నాకు మళ్ళీ పేరేం గుర్తురాట్లేదు, వాళ్ళే యుఎస్ వాళ్ళే చేశారు. వీళ్ళు ఏంటంటే డాలర్ గట్టిగా బలపడడానికి కారణం ఆ క్రూడ్ ఆయిల్. తెలుసో తెలీదో పాయింట్లు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇది వాళ్ళు క్రూడ్ ఆయిల్ని అంటే వీళ్ళకి ఒక ఛాన్స్ వచ్చినట్టే కదా, ఆపర్చునిటీ వచ్చింది, బాగా ఆడుకున్నారు. అలానే ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే అక్కడ అవుతుంది ఉన్నది అని తవ్వుతుంటే వస్తుంది అని తెలిసిందో వెంటనే క్రూడ్ ఆయిల్ డీల్ ఈజ్ ఇనిషియేటెడ్ ఇన్ ద ట్రేడ్ డీల్ బై యూజింగ్ అ మీడియం కరెన్సీ నోన్ యాజ్ డాలర్. ఓకేనా? ఇది కథ, పాత కథ. ఇప్పుడు సో వాళ్ళ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళు చేస్తా ఉంటే అవ్వదు. ది సేమ్ టైం యురేనియం కూడా వస్తుంది మా దగ్గర అంటే యుఎస్ఏకి ఇవ్వలేము, నమ్మలేము. బికాస్ చేయాల్సిన చెత్త అంతా చేసేసారు ఆల్రెడీ. ఎలా పడితే అలాగే లోన్లు, ఈ డెట్, ప్రైవేట్ ఈక్విటీ అంటారు దాన్ని. ప్రైవేట్ డెట్, ప్రైవేట్ ఈక్విటీ. సారీ ఈక్విటీ కాదు, ప్రైవేట్ క్రెడిట్. ఇట్ ఈస్ ప్రైవేట్ క్రెడిట్. ఓకేనా? ప్రైవేట్ క్రెడిట్, దట్స్ ఇట్. ప్రైవేట్ ఈక్విటీ కాదు, ప్రైవేట్ డెట్ అనొచ్చు, బట్ ప్రైవేట్ క్రెడిట్, ప్రైవేట్ డెట్ అనొచ్చు, బట్ ప్రైవేట్ క్రెడిట్ ఈజ్ ది కరెక్ట్ వర్డ్. ఓకే, ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్ని రిజర్వ్స్ ఉన్నాయి. ఓకేనా? వీళ్ళు మిడిల్ ఈస్ట్ వీళ్ళందరూ చేసుకొని వచ్చారు. బట్ ఇరాన్ అప్పటికి పర్షియన్ అండ్ ఆడవాడు ఆ సుప్రీం ఆయన ఎవరో ఎంటర్ అవ్వడం వల్ల మొత్తం రిలీజియస్ అంతా మాయలో, అంటే ఇప్పుడు ఎడ్యుకేట్ అయిన పర్సన్ ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుంటారు, ఏ టైంలో ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుంటారు. బట్ కంప్లీట్లీ ఇట్ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ రిలీజియన్, ద డెసిషన్ విచ్ ఆర్ టేకింగ్. అన్నం తిను టైం కానీ అంటే బాగుంటుంది. దేవుడు ఉన్నాడు, ఇర్రేషనల్ గా మాట్లాడకూడదు. యు నో యువర్ ఎగ్జిస్టింగ్, యువర్ బిలీవింగ్ ఇన్ వన్ పర్స్పెక్టివ్. వన్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ ఇస్ రిలీజియన్ and you have to be strong. You will be strong in that force of belief system, in that force of belief. అర్థమైందా? ప్రతి ఒక్కరి దగ్గర ఈ ట్రై టు ఇంప్లిమెంటెడ్ ఇన్ ది సేమ్ వే. బిలీవ్. రిలీజియన్ సరిగ్గా లేదు అంటే సరిగ్గా అంటే ఆ పర్సన్ సుప్రీం ఎవరైతే ఉన్నారో ఎవరైతే సరిగ్గా కల్చర్ తగినట్టు లేడు అనుకో నరికియండి. ఇన్ ద సెన్స్ అక్కడ భయం పుట్టిస్తున్నట్టు కదా, ఇండైరెక్ట్ గా భయంతో పుట్టించిన రిజల్ట్ వేరేలా ఉంటుంది. ఫ్రమ్ హార్ట్స్ చిన్నప్పుడే బ్రెయిన్ ట్యూన్ అయిపోయి వీ హ్యావ్ టు లివ్ లైక్ దిస్ అని చెప్పి అని అంటే అదొక కైండ్ ఆఫ్ బిల్డింగ్ ట్రస్ట్ అనుకుందాం. రిలీజియన్, ఒక అబ్బాయి పుట్టాడు అండ్ వాడికి సినారియోస్ తగినట్టు పెరిగాడు. ఆ సినారియోస్ లో వాడికి ఫస్ట్ వచ్చింది రిలీజియన్. సో రిలీజియన్ బేస్డ్ మీద దాని మీద ప్యాటర్న్స్ ఉంటాయి కదా, థింకింగ్ ప్యాటర్న్స్. ఆ థింకింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఐ గాట్ వన్ ట్రస్ట్, నాకు ఒక ట్రస్ట్ వచ్చింది, రిలీజియన్ అనే ట్రస్ట్. ఆ మాయలో ఉండిపోతే ఇంక వేరే ఏమీ లేవా, అదొకటే ఉందా ప్యాటర్న్. ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, కామన్ సెన్స్ ఉంటుంది కదా, ఫుడ్ ఉంటుంది కదా, సర్వైవింగ్ ఉంటుంది కదా, ఇవన్నీ. సో ఈ ఐదు ఎలా వెళ్ళాలి? ఒక 24 hours లో మీ చేతిలో 24 hours ఉన్నప్పుడు వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ కదా. అంటే ఒకదాని మీద ఉండిపోతే అలాగే
అదే ఉండిపోద్ది నీ జీవితంలో. వెనక్కి తిరిగి చూసుకుంటే వాట్ హ్యావ్ యూ డన్. సో ఒక చిన్నపిల్లాడికి వాట్ దే హ్యావ్ టు గివ్ డిఫరెంట్. అంటే ఒక చిన్నపిల్లాడిని when you are trying to make him a better person to give into the society or to make another societies feel our kid is ఇన్స్పిరేషన్ కాదు, వీ హ్యావ్ టు బీ లైక్ దిస్ అనే ఆలోచనలో ఉండేటప్పుడు వీ హ్యావ్ టు గో ఆన్ వేరియస్ థింగ్స్, వేరియస్ ఆస్పెక్ట్స్. ఎక్కడో దగ్గర నీ థింకింగ్ ప్యాటర్న్ కానీ, నీ స్పాంటేనియస్ కానీ, నీ ఇన్స్టింక్ట్ కానీ ఎక్కడో దగ్గర ఇట్ విల్ కోపప్ అయ్యి ఓకే ఇన్ దీస్ ఏరియాస్ ఐఎమ్ బెటర్, ఇన్ దీస్ ఏరియాస్ ఐఎమ్ బెటర్, ఇన్ దీస్ ఏరియాస్ ఐఎమ్ కంప్లీట్లీ రాంగ్ అని చెప్పి హీ విల్ కన్క్లూడ్ అండ్ హీ విల్ వర్క్ ఆన్ హిస్ ఆస్పెక్ట్స్. అర్థమైందా? ఎడ్యుకేట్ అయితే ఎడ్యుకేషన్ వచ్చింది అనుకో, ఓకే ఎడ్యుకేషన్ ద్వారా ఓకే ఐఎమ్ ఏబుల్ టు డూ గుడ్. బిజినెస్ అనుకో, బిజినెస్ ద్వారా ఓకే ఐఎమ్ ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్. టీచింగ్ వచ్చాను అనుకో, ఓకే పర్లేదు ఐఎమ్ ఏబుల్ టు convince and give the information what I'm thinking. I'm trying to paint okay what is there inside. I'm trying to give in the same way ఒక ప్యాటర్న్ తో కొట్టుకుని వెళ్ళిపోతుంది. అంటే వన్ సుప్రీం is seeing his people, everybody are in religion or not. అందరూ రిలీజియస్ గా మైండ్ సెట్ తో ఉన్నారు. సమ్ బెనిఫిట్స్ వద్దాం వాళ్ళకి. బెనిఫిట్స్ మనకు ఆయిల్ రిజర్వ్స్ వస్తున్నాయి కదా, దాని మీద నుంచి సమ్ వీ కెన్ గివ్. మనకి చైనా డీల్ అయింది కదా, వీ కెన్ గివ్. మనకి ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ ప్యాటర్న్స్ తో హీ బిల్డెడ్ సమ్ పీపుల్. అండ్ ఇన్ దట్ ఇరాన్ వాళ్ళలో ఇఫ్ ఎనీబడి ఈజ్ నాట్ హ్యావింగ్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ది కల్చర్ ప్రాపర్లీ అని నరికేస్తాను అంటే దేవుడు కాదు కదా. అలా అవ్వదు. అండ్ దాంతోపాటు అర్థమైందా ఈ సుప్రీం ప్యాటర్న్ ఎలా ఉందో? ఐఎమ్ సుప్రీం ఫర్ సో మెనీ పీపుల్ ఆన్ అర్త్, సో ఐ హ్యావ్ టు బి బ్రూటల్, మై డెసిషన్ ఇస్ ఫైనల్ అని చెప్పి అర్థమవుతుందా? ఇన్ ది సేమ్ వే ఇలాంటి ప్యాటర్న్సే, ఇలాంటి వే ఆఫ్ థింకింగే, ఇలాంటి ప్యాటర్న్సే అవర్ పవర్ హౌస్ ప్రెసెంట్లీ డీజేడీ ఈజ్ హ్యావింగ్. ట్రంప్ గారి దగ్గర ఆయన తీసుకునే డెసిషన్స్, ఐ హ్యావ్ పవర్. ఇక్కడ ఏంటంటే అటెన్షన్ అన్నమాట. పవర్ ఉంది, అటెన్షన్ ఎప్పుడన్నా కోరుకుంటారు. పవర్ ఉంది అంటే ఆబ్వియస్గా నన్ను చూసి ఎవరైనా కోరుకుంటారు. బట్ టు సమ్ ఎక్స్టెంట్, ఆ ఎక్స్టెంట్ దాటి వెళ్ళిపోతే యూ ట్రై టు డామినేట్ అండ్ యూ షో ఇట్ ఇన్ ద డామినెన్స్. అది వే ఆఫ్ గుడ్ ఎమోషన్స్ కావు, దోస్ ఆర్ రెడ్ ఎమోషన్స్. పోనీ ఎలా కొట్టుకున్నా ఒక అర్థం ఉంటుంది. బ్లూ కలర్ రెడ్ కలర్ ఆయన కంప్లీట్ ఇందులోనే ఉంటాయి ఇంకేంటి. సో ఏమవుతుంది, ఇలా ఈ సుప్రీం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కల్చర్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదో, నేను చెప్పింది వినట్లేదో నరికేయండి. ఇలాంటి ప్యాటర్న్స్ దగ్గరగా ఇలాంటి ప్యాటర్న్స్ ఈయన దగ్గర కూడా ఉన్నాయన్నమాట, ట్రంప్ దగ్గర. So the decisions he is making are impacting major people on earth. ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసిడెంట్ అంతే, తర్వాత ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఆయన ఉండడు, ఆయన ఎక్కడో ఉంటాడు. ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ అన్ని ఒక అరువు దిక్కుమాలిన డెసిషన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్కి చెడగొడుతున్నట్టు అవ్వచ్చు, ఫ్యూచర్కి ఏదో బాగుపడుతున్నట్టు అవ్వచ్చు ఫ్యూచర్కి. ట్రంప్ ప్లేస్లోనే అటల్ బిహారీ వాజ్పేయి కానీ, ఏపీజే అబ్దుల్ కలాం గారు కానీ వీళ్ళు ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. బాగోవడం ఏంటి, దే టుక్ ది రెస్పాన్సిబిలిటీ ఇన్ హై లెవెల్స్.
మోడీ గారు ఇండియాకి బాగానే చేస్తున్నారు. లెట్ హిమ్ డూ, బాగానే చేస్తున్నారు, బట్ లెట్ హిమ్ డూ అంతే. ట్రంప్ ప్లేస్లో వేరే ఎవరైనా ఊహించుకుంటే మళ్ళీ ఇంకా ఎకనామిక్స్కే ఎవడో వస్తాడు మనకి ప్రాణాలకి. ఎందుకు అలా డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ది డెట్ దే హ్యావ్ టు క్లియర్. బికాస్ ఆఫ్ వాళ్ళ అప్పు ఏదైతే ఉందో వాటిని క్లియర్ చేయాలంటే ఈ ప్రెషర్ తట్టుకోవాలి అని చెప్పి వీడు తట్టుకుంటున్నాడు కదా అని చెప్పి ఆ వరల్డ్ లెవెల్లో ఉన్న డెసిషన్స్ ఫ్యామిలీ వరకు ఇంపాక్ట్ అవుతున్నాయి అంటే డెసిషన్ అన్సర్టన్ గా ఉన్నది అని చెప్పి అర్థం. నేను వెళ్ళి చేసి లేను, ఐ కాంట్. దే ఆర్ అక్కడ యుఎస్ లో ఓన్లీ రిచ్ పీపుల్ ఆర్ రిచ్ అండ్ హై ప్రొఫైల్ నెట్వర్క్ పీపుల్ ఆర్ ఓన్లీ అలౌడ్ అని చెప్పి మీరు అడుక్కున్న వాళ్ళందరినీ తన్నేశాడు బయటికి. జెడ్ ఆలోచనలకి, జెడ్డి వే ఆఫ్ ప్యాటర్న్స్ కి ఆలోచనలు కలిపితే అయోమయం స్థితికి వెళ్ళిపోతారు. జెడ్డి ఆలోచనలు కలిపితే అయోమయ స్థితికి వెళ్ళిపోతారు. అలాగే అర్థం కాదు ఏటవుతుంది అని చెప్పి. అర్థమవుతుందా? దిస్ ఈజ్ హౌ ట్రంప్ గారు ఈజ్ ఇంపాక్టింగ్ ద వరల్డ్ నేషన్స్. టారిఫ్లు అనుకుని వచ్చాడు బయటికి. దిస్ ఇస్ ద వే అండ్ దిస్ సారీ దిస్ ఈజ్ నాట్ ఐ హ్యావ్ టు బికాస్ ఐడెంటిటీ కాదు ఆలోచనలే. ఆ ఆలోచనలు దే హ్యావ్ టు బి ఆ లెవెల్ వరల్డ్లో పెట్టుకొని నెక్స్ట్ నేషన్స్కి వచ్చి నేషన్స్ నుంచి సొసైటీస్ నుంచి ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ అవుతుంది అంటే ఆ డెసిషన్ గెలిచినట్టు ఉన్నాయనే కదా. ప్రెషర్ మనం ఎందుకు పడుతున్నాం ఎంత ఘోరంగా? యూ హ్యావ్ టు టేక్ ది డెసిషన్స్ ప్రాపర్లీ. అది ఏదో వస్తుంది పక్క నుంచి, అది పక్కనే తీసి వారల్లోకి వెళ్దాం. ఓకే, అర్థమైంది. డిబేట్ అవుతుంది. అండ్ ఇరాన్ కూడా వాళ్ళ చేసే మూడు ఉత్సాహం పోద్ది తర్వాత వాళ్ళకి కూడా. బికాస్ యుఎస్ ఈస్ హ్యావింగ్ పవర్ విత్ దెమ్. వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ ఇంపాక్ట్. నాతో కూడా 10 మంది తీసుకెళ్ళిపోతారంటే ఫస్ట్ నేను ముంచేతారు అందరూ కలిపి. బీ అవేర్. మనం ఏం మాట్లాడుకున్నా ఎవరికి వెళ్ళదు. స్మాల్ స్ట్రాంగ్ బాండ్ అంతే. లెట్ ఇట్ కంటిన్యూ లైక్ దట్. ఆ సబ్స్క్రైబ్లు అవి ఏం అవసరం లేదు కానీ ప్రజెంట్ చూద్దాం. దట్స్ ఇట్. దిస్ ఇప్పుడు మాట్లాడుకున్న పాయింట్స్ ఏంటంటే పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 1 and 2. ఫస్ట్ అటెన్షన్లో డెసిషన్స్ కొంచెం బాగా స్టడీ చేస్తే బోల్డ్ వస్తాయి పాయింట్లు బయటికి మాట్లాడుకోవడానికి. ట్రై టు అనాలిసిస్ చేయండి అంతే. మీరు కూడా అలానే.